వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ నిఫ్టీ అయితే మాత్రం 100+ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది. సో నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపించడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మోడీ గారు ఇచ్చే స్పీచ్. ఎస్టర్డే హైదరాబాద్లో మోడీ గారితో ఒక స్పీచ్ జరిగింది. అందులో మోడీ గారు కొన్ని కాషియస్ స్టేట్మెంట్స్ చేశారు. దాని గురించి మనం డెఫినెట్గా మాట్లాడాలి. యూఎస్ ఇరాన్ సీజ్ ఫైర్ గురించి వచ్చే అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ట్రంప్ అయితే మాత్రం కొన్ని షాకింగ్ స్టేట్మెంట్స్ చేశారు. ఇంకొంచెం వార్ అయితే మాత్రం సీజ్ ఫైర్ని దాటి కొంచెం అటాక్ మోడ్లోకి వెళ్ళడానికి కనపడుతుంది. సో అందువల్ల క్రూడ్ ప్రైస్ పెరుగుతుంది. సో అది కూడా మార్కెట్స్ని కొంచెం ప్రెజర్ అయితే పెడుతుంది. సో వీటన్నిటిని కనెక్ట్ చేసుకొని ఈరోజు మనం మార్కెట్లో ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అట్లనే సో బిట్ కాయిన్, గోల్డ్, సిల్వర్, సమ్ ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి కూడా కవర్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీ అందరికి అడిగేది ఒకటే, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందన్న దగ్గర నుంచి మొదలు పెడదాం. లాస్ట్ నైట్ అంటే ఫ్రైడే నైట్ డౌ జోన్స్ ఏమో 12 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. నాస్డాక్ 1.71% పాజిటివ్గా మూవ్ అయింది. టెక్ రిలేటెడ్ స్టాక్స్లో కొన్ని స్టాక్స్లో ఎర్నింగ్ రావడంతో ఓకే నాస్డాక్ పాజిటివ్ సైడ్ మొమెంటం మనం చూడగలిగాం. సేమ్ టైం వాళ్ళకి కొంచెం మ్యాక్రో ఎకానమిక్ డేటా పాయింట్స్ వచ్చినాయి. అది మార్కెట్స్కి ఫేవరబుల్గా వచ్చినాయి. నాన్ ఫార్మ్ పేరోల్స్ డేటా లాస్ట్ టైం 185K అయితే ఎక్స్పెక్టేషన్ 62K to 95K ఉంటే నెంబర్ 115K వచ్చింది. అన్ఎంప్లాయ్మెంట్ అనేది 4.3% మెయింటైన్ అవుతుంది. దీనివల్ల మనకి డౌ జోన్స్ వచ్చేసరికి పాజిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. ఒక పక్క మ్యాక్రో ఎకానమిక్ డేటా పాయింట్స్ పాజిటివ్గా రావడం, టెక్ రిలేటెడ్ స్టాక్స్లో ఎర్నింగ్స్ పాజిటివ్గా రావడంతో నాస్డాక్ మనకి హయ్యర్ సైడ్ క్లోజ్ అనేది కనిపించింది. ఇంతవరకు బాగానే ఉంది. నాస్డాక్ పాజిటివ్గా వెళ్తే మన ఇండియన్ ఐటీ స్టాక్స్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతాయి. ఇది కూడా బాగానే ఉంది. మరి దాని తర్వాత యూరోపియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే డాక్స్ 1.3% నెగిటివ్ సైడ్ వెళ్తే రెస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. ఏషియన్ మార్కెట్స్ పరంగా చూస్తే కరెంట్లీ మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అయితే పాజిటివ్ సైడ్ ఉన్నాయి. కొన్ని అయితే మాత్రం న్యూట్రల్ విత్ నెగిటివ్గా అయితే మాత్రం ట్రేడ్ అవుతున్నాయి. నా ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ ఎలా ట్రేడ్ అవుతుందో చూద్దాం. కరెంట్లీ డౌ జోన్స్ ఫ్యూచర్స్ -140 పాయింట్స్ నెగిటివ్, నాస్డాక్ ఏమో -7 పాయింట్స్ నెగిటివ్. ఈవెన్ యూరోపియన్ ఫ్యూచర్స్ కూడా నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. సడన్గా గ్లోబల్ మార్కెట్స్ నెగిటివ్గా టర్న్ అవ్వడానికి కారణం ఏంటి? మన నిఫ్టీ ఏమో 24,053 దగ్గర చూపెడుతుంది. మన యొక్క నిఫ్టీ 50 ఫ్యూచర్స్ మీరు చూసుకుంటే 24,234, 24,234 ఇక్కడేమో 24,052, 150 పాయింట్స్ ప్లస్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే మాత్రం కరెంట్లీ మనకి కనపడుతుంది. మార్కెట్స్లో 150 పాయింట్లు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనిపించడానికి రీజన్ ఏంటి? గ్లోబల్ మార్కెట్ సడన్గా నెగిటివ్ సైడ్ ఎందుకు టర్న్ అయినాయి? క్లియర్గా మీరు చూస్తే ఇండియన్ రూపీ 94.594 ఉంది. రూపీ స్లోగా మళ్ళీ వీక్ అవుతుంది. కమోడిటీస్లో క్రూడ్ ప్రైస్ని చూస్తే బ్రెంట్ ఆయిల్ 104.63 దగ్గర ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ WTI 99 దగ్గర ట్రేడ్ అవుతుంది. రెండు కూడా 3.3% ఒకటి, 3.7% ఒకటి పాజిటివ్ సైడ్ మూవ్ అయినాయి. క్రూడ్ ప్రైస్ మళ్ళీ స్పైక్ అవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎస్, ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ట్రంప్ ఎస్టర్డే ఒక రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. ఈరోజు మార్నింగ్ ఆ రిప్లై ఏంటంటే, నేను కంప్లీట్గా ఇరాన్ ఇచ్చే ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పే ప్రపోజల్స్లోని వాళ్ళు ఏమన్నారంటే, ఇద్దరం కలిపి మనం కూర్చొని మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం, నెగోషియేట్ చేద్దాం అన్నారు కదా. మీరు చెప్పిన వాటికి మేము యుద్ధంకి ఓకే చేయాలంటే మా కండిషన్స్ కూడా ఉన్నాయి. అందులో మా మొదటి కండిషన్ ఏంటంటే, మా షిప్స్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర నుంచి వెళ్లకుండా బ్లాక్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని లిఫ్ట్ చేయాలి. రెండు వచ్చేసరికి మా మీద పర్మనెంట్గా మరి యుద్ధం చెయ్యము అని చెప్పేసి ఒక గ్యారంటీ అనేది ఇవ్వాలి. ఈ రెండు చాలా స్ట్రాంగ్గా వాళ్ళు ఫిక్స్ చేసి మాట్లాడుతున్నారు. అయితే ఇది ఎప్పటి నుంచో వాళ్ళు చెప్తున్న పాయింట్స్ అవి. సో ఇందులో మనము అన్ఎక్స్పెక్టెడ్ పాయింట్స్ అని అనుకోవాల్సిన అనుకునేది అయితే మాత్రం ఏం లేదు. కానీ ట్రంప్ అయితే మాత్రం ఇది నాకు టోటల్లీ అన్యాక్సెప్టబుల్గా అయితే మాత్రం ఉంది, దీన్ని నేను అంగీకరించను అని చెప్పి క్లియర్ కట్గా ట్రంప్ సైడ్ నుంచి అయితే స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత ఈ పీస్ డీల్స్ రూపంలోని ఇద్దరి మధ్య కూడా చర్చలు జరగవో లేకపోతే ఇంకా నో లాంగర్ అని అనిపించి ఉండొచ్చు. యూకే వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు అయితే మాత్రం
వార్ షిప్స్ని మిడిల్ ఈస్ట్కి పంపిస్తున్నారు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి. ఇంతకుముందు యూఎస్ వచ్చేసరికి నాటో కంట్రీస్ని పిలిచారు, ఏంటి రండి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయడానికి ఇరాన్తో పోరాడడం, మధ్యలో షిప్స్ అందరివి ఆగిపోతున్నాయి, ప్రతి దేశానికి కూడా అందరికీ ఇది ఎకానమిక్ పరంగా ఇంపాక్ట్ పడుతుంది, ఇలా జరగకుండా ఉండాలంటే కలిసి పోరాడదాం అన్నారు. చాలామంది మేము రామన్నారు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నా యూకే ఫ్రాన్స్ వచ్చేసరికి ఆ మిడిల్ ఈస్ట్లోని షిప్స్ని డిప్లాయ్ చేయడానికి అయితే మాత్రం వాళ్ళు స్టార్ట్ చేశారు. అంటే వార్ షిప్స్ని డిప్లాయ్ చేస్తే ఇరాన్ అడ్డుకుంటున్న షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వీళ్ళు ఎదురుదాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నట్టు అప్డేట్ ఇచ్చారు. దానికి ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది, యూకే ఫ్రాన్స్ కానీ ఒకవేళ కానీ మీ యొక్క వార్ షిప్స్ని కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర డిప్లాయ్ చేస్తే మాత్రం మిమ్మల్ని ధ్వంసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, లేనిపోని రిస్క్స్ తీసుకోవద్దు, మేమైతే మాత్రం ఇలాంటి దాంట్లో చాలా స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకుంటున్నాం, మాకు ఎగెన్స్ట్గా ఇందులో రావడానికి ట్రై చేయొద్దు అని చెప్పి వాళ్ళకి వార్నింగే డైరెక్ట్గా ఇరాన్ ఇచ్చింది. ఆన్ ద అదర్ సైడ్ నేను గూగుల్లో కొన్ని అప్డేట్స్ చూస్తే ఈ ప్రెజెంట్ రైట్ నో సీజ్ ఫైర్లో టెన్షన్స్ ఇంకా పెరుగుతాయని, యుద్ధాలు మేబీ మొదలవడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయని కూడా చెప్తున్నారు. ట్రంప్ అన్యాక్సెప్టబుల్ అని చెప్పిన తర్వాత ఇంకెటువంటి అప్డేట్స్ రాలేదు. సో మేబీ ఈరోజు మార్కెట్ అవర్స్లో రావచ్చు, లేకపోతే ఈవినింగ్ రావచ్చు, ఏదైనా రావచ్చు. ఈ వార్ సిచ్యువేషన్స్ ఇలా కంటిన్యూ అయినంత వరకు మార్కెట్లో వాల్టాలిటీ అయితే మాత్రం పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, వాల్టాలిటీ అనేది బీరిష్ సిగ్నల్ కాదు. వాల్టాలిటీ అని అంటే ఒకరోజు పెరగడం, ఒకసారి తగ్గడం, ఒకసారి గ్యాప్ అప్ ఓపెన్ అవడం, ఒకసారి గ్యాప్ డౌన్ ఓపెన్ అవడం, ఈ స్టేట్మెంట్స్ బట్టి మార్కెట్ మొమెంటం ఇస్తుంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఇలాంటి టైమ్స్లోని ఓవర్ నైట్ పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఉండండి. కరెంట్లీ క్రూడ్ ప్రైస్ మనకి 3% పెరిగిపోవడానికి అసలు రీజన్ అయితే మాత్రం ఇదే. ఓకే, ఇంతవరకు ఇప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. మరి నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడానికి రీజన్ ఏంటి అని మీరు అనొచ్చు. అంటే ఒకటి గ్లోబల్ మార్కెట్స్లో క్రూడ్ ప్రైస్ పెరిగిపోవడం, అన్సర్టెనిటీస్ వార్ పరంగా పెరగడం, అండ్ అది ఒక రీజన్ అయితే, ఒక 50% రీజన్ అదైతే, ఇంకో 50% మోడీ గారు ఇచ్చే స్టేట్మెంట్. మీ అందరికీ తెలుసు, ఒక కంట్రీ ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్గా ప్రెస్ మీట్కి వచ్చి అలానే 5 లక్షల ముందు ప్రసంగిస్తున్నప్పుడు ఒక దేశం గురించి మనం అందరం చాలా భద్రతగా ఉండాలి, సో కొంచెం కాషియస్గా ఉండాలనే స్టేట్మెంట్ చేస్తే డెఫినెట్గా ఇంపాక్ట్ పడుతుందా లేదా? ఆబ్వియస్లీ. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే మోడీ గారు 9 పాయింట్స్ మాట్లాడారు. ఫస్ట్ వన్, పెట్రోల్ అండ్ డీజిల్ వచ్చేసరికి అంత ఎక్కువగా వాడద్దు, దాని మీద డిపెండెన్సీ తగ్గించండి అని చెప్పారు. 2, మెట్రో ట్రైన్స్లోనే ఎక్కువ ట్రావెల్ చేయండి అని కూడా చెప్పారు. అండ్ 3, కార్ పూలింగ్. ప్రజెంట్ రైట్ నౌ ఇప్పుడు ఫ్యూయల్ డిమాండ్ పెరిగిపోవడంతో ప్రైవేట్ వెహికల్స్ని నెససరీ ఉంటేనే తీయండి, లేకపోతే తీయద్దని చెప్తున్నారు. ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని యూజ్ చేయండి అని చెప్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ని ప్రిఫర్ చేయమంటున్నారు. మేబీ ఇండైరెక్ట్గా టెక్ రిలేటెడ్ కంపెనీస్కి చెప్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి, ఆన్లైన్ మీటింగ్స్ పెట్టుకోండి, వీడియో కాన్ఫరెన్స్లో డిస్కస్ చేసుకోండి అని చెప్పేసి. ఇవ్వండి ఆన్లైన్ మీటింగ్స్, వీడియో కాన్ఫరెన్స్. ఇంకోటి, ఇంపోర్ట్ ఎక్కువగా చేయొద్దని చెప్తున్నారు. వేరే దేశం నుంచి ఈ దేశానికి కొనుగోలు తగ్గించండి, ఎందుకంటే ఫారెక్స్లో మనకి రూపీ అనేది వీక్ అయిపోతుంది. ఒక సంవత్సరం వరకు బంగారాన్ని కొనడం తగ్గించండి అండ్ ఫారెక్స్ ఎక్స్చేంజ్ని తగ్గించండి అని కూడా చెప్తున్నారు. అండ్ అలానే ఫారెన్ ట్రావెల్ చేసే ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గించేసుకోండి అని చెప్తున్నారు. ఒక కంట్రీ ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి ఇంత సిచ్యువేషన్స్ని, అంటే మేబీ సిచ్యువేషన్స్ బ్యాడ్ అవుతాయేమో అని ఎక్స్పెక్టేషన్ ఉంటేనే కదా ఇలా మాట్లాడతారు. ఇప్పుడు ప్రెజెంట్ రైట్నా ఉన్న వార్ సిచ్యువేషన్స్ వల్ల మేబీ సిచ్యువేషన్స్ బ్యాడ్ అవుతాయేమో అని ఇండియాకు కూడా అర్థమవుతుంది. సో ఆల్రెడీ పాకిస్తాన్, అదర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్స్ అనౌన్స్ చేశారు. సాటర్డే అండ్ సండే హాలిడేస్ ఇచ్చారు. వీక్ 3 డేసే గవర్నమెంట్ జాబ్స్ చేయాలి, గవర్నమెంట్ వర్కర్స్కి అయితే వీక్ 3 డేసే ఇచ్చారు. అండ్ అలానే గవర్నమెంట్ బస్సెస్ని, గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్స్ని తగ్గించేశారు. ఇట్లాంటివి చాలా చేశారు. ఇండియా కూడా ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఇట్లాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్సే చేస్తుంది. సో మేబీ ప్యానిక్ సిచ్యువేషన్స్లోకి మనం వెళ్తామేమో, మళ్ళీ కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్. కోవిడ్ అంటే మళ్ళీ కోవిడ్ డిసీజ్ కాదు, ఈ వార్ వల్ల ఈ లాక్డౌన్ సిచ్యువేషన్స్ టైప్ ఆఫ్ మూమెంట్స్ మనం చూస్తాయేమో అనే ప్యానిక్ అయితే మాత్రం ఉంది. లిటరల్లీ ఇదైతే మాత్రం మార్కెట్స్ని నెగిటివ్గానే ఇంపాక్ట్ చేస్తుందండి. అందుకే మన మార్కెట్స్ కూడా పెద్ద పాజిటివ్గా అయితే మాత్రం రియాక్ట్ అవ్వలేదు. సో మోడీ గారు ఇచ్చే వార్నింగ్ వల్ల మార్కెట్స్ అయితే కొంచెం నెగిటివ్గానే రియాక్ట్ అయింది. దీనివల్ల ఫినాన్షియల్స్ రిలేటెడ్ స్టాక్స్, సో సమ్ అదర్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నెగిటివ్గా వెళ్ళొచ్చు. ఆన్ ద అదర్ సైడ్ ఎఫ్ఐఏ అండ్ డిఐ డేటా ప్రకారంగా చూసుకుంటే ఫ్రైడే ఎఫ్ఐఏ 4,110 crores మార్కెట్లో సెల్ చేస్తే డిఐ 6,748 crores బై చేయడం జరిగింది. ఎఫ్ఐఐ నెగిటివ్ సైడ్ ఉన్నారు, డిఐ బయింగ్ సైడ్ అయితే మాత్రం ఉన్నారు. సో ఇది మనకు ఆల్రెడీ కామన్గా తెలుసు. వాళ్ళు F&Oలో బిల్ చేసిన పొజిషన్స్ ప్రకారంగా చూసుకుంటే 2,10,000 పొజిషన్స్ని ఎఫ్ఐఐ అయితే మాత్రం ఆన్ ఫ్రైడే బిల్ చేశారు.
ఈవెన్ ఇండెక్స్ ఆప్షన్ సైడ్ కూడా స్ట్రాంగ్ బీరిష్ షేడ్ ఉన్నారు. ఈ రెండింటి వైపు బీరిష్ షేడ్ ఉన్నారంటే మార్కెట్ ఎనీ పాజిటివ్ మొమెంటం క్రియేట్ చేసినా కానీ మళ్ళీ వాళ్ళు షార్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ప్రొప్రైటరీ ట్రేడర్స్ కూడా నెగిటివ్గానే ఉన్నారు. సో ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్ సైడ్ ప్రొప్రైటరీ ట్రేడర్స్ నెగిటివ్ సైడ్ ఉండేటప్పుడు మీకు మార్కెట్లో ఎప్పుడైనా కానీ స్ట్రాంగ్ పాజిటివ్ సైడ్ మొమెంటం వస్తుంటే వాళ్ళు డెఫినెట్గా ఆ హయ్యర్ సైడ్ లెవెల్ని మార్కెట్లో షార్ట్ చేయడానికి ఉపయోగించుకుంటారని దాని అర్థం. నా టెక్నికల్గా మార్కెట్ గురించి మనం మాట్లాడుకుందాం. నిఫ్టీ 50 అయితే మాత్రం ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది. అది మీ అందరికీ తెలుసు. మనం వీక్లీ అనాలిసిస్లో కూడా డ్రా చేసుకున్నాం. 24,500, 23,800. కరెంట్లీ నిఫ్టీ ఏమో గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతున్నట్టు కనపడుతుంది. 24,000 అనేది సైకలాజికల్ నెంబర్. కరెంట్లీ 24,000 దగ్గర మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతున్నట్టు మనకి కనపడుతుంది. ఎనీథింగ్ ఈ 24,000 లెవెల్ ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, సైకలాజికల్ నెంబర్ 24,000. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 1 అవర్ ఏం జరుగుతుందో చూడండి. ఫస్ట్ 1 అవర్ కానీ గ్యాప్ డౌన్ అండ్ రన్ అయిపోయింది అనుకోండి, రన్ అయిపోయి 23,800కి వచ్చేస్తే మార్కెట్ సడన్గా బిగ్ బౌన్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గ్యాప్ డౌన్ అండ్ రన్ అవ్వడం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనేది నా ఒపీనియన్. ఒకవేళ కానీ గ్యాప్ డౌన్ అండ్ రన్ అయితే ఈరోజు ట్రేడ్స్ని అవాయిడ్ చేసేయండి, ఏ ట్రేడ్స్ ఉండవు. మార్కెట్ ఒకవేళ కానీ ఫ్లాట్లో గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే 50% రికవరీ అయ్యి రివర్స్ అవుతున్నట్టు కన్ఫర్మేషన్ మీకు ఉంటే మ్యాక్సిమం బీరిష్ ఫేస్ కంటిన్యూ అవ్వచ్చు. కంప్లీట్ మొత్తం రికవరీ అయిపోయింది అనుకోండి, ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్కి టచ్ చేసి మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి టచ్ చేసి రివర్సల్ వచ్చినప్పుడు బీరిష్ ఎక్స్పెక్ట్ చేయండి. నేనైతే మాత్రం ఈ జోన్ని దాటి మార్కెట్ ఎటు వెళ్ళదని అనుకుంటున్నాను. ఈ జోన్ క్రాస్ చేస్తే మాత్రం మార్కెట్లో సివియర్ మూమెంటమ్స్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, 23,800 కానీ నిఫ్టీ బ్రేక్ చేస్తే మాత్రం డ్రాప్ చూసే అంటే డిక్లైన్ చూసే ఛాన్సెస్ అయితే మాత్రం ఎక్కువగా ఉన్నాయి. బట్ ఇట్ కమ్స్ టు సెన్సెక్స్ కూడా మీకు ఐడియా ఉందనుకుంటా. సెన్సెక్స్ వచ్చేసరికి ఇది ఒక జోన్ 76,310. రెసిస్టెన్స్ పరంగా అయితే మాత్రం కొంచెం 79,000 అనేది ఒక రెసిస్టెన్స్ లెవెల్గా మనకి యాక్ట్ చేస్తుంది. లుక్స్ లైక్ సెన్సెక్స్ కూడా గ్యాప్ డౌన్ 77,000 బిలోగానే ఉంటే మాత్రం సెన్సెక్స్ ఈరోజు బీరిష్ మొమెంటం సెన్సెక్స్లో చూసే ప్రాబబిలిటీస్ కూడా ఉన్నాయి. ఆన్ ద అదర్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా అయితే మాత్రం 54,000 కరెంట్లీ 400. సో నాకు తెలిసి మార్కెట్ ఒకవేళ కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఈ జోన్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ కాబట్టి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మేబీ ఫస్ట్ 1 అవర్ గ్యాప్ డౌన్ అని రన్ అయిపోతే మాత్రం అది ఫేక్ ఫాల్, రికవరీ అయిపోతుంది. అలా జరగకుండా రికవరీ అయ్యి ఫాల్ అయితే మాత్రం మేబీ బియర్ మొమెంటం కంటిన్యూ అవ్వచ్చు. సేమ్ ఫర్ ఈవెన్ ఫిన్ నిఫ్టీ కూడా 25,555 ఆ లెవెల్ బ్రేక్ అయితే మేబీ ఫిన్ నిఫ్టీలో కూడా డిక్లైన్ చూడడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. నా బిట్కాయిన్ పరంగా చూసుకుంటే స్లోగా బిట్కాయిన్లో పాజిటివ్ మొమెంటం మనకి రావడం స్టార్ట్ అవుతుంది. మీరు క్లియర్గా చూస్తే బిట్కాయిన్లో ఎస్టర్డే మనం వీక్లీ అనాలిసిస్ మాట్లాడుకునేటప్పుడు కూడా ఆఫ్టర్ గుడ్ మొమెంటం రీటెస్ట్ చేయడానికి వస్తుంది. బట్ పైకి వెళ్తున్నా కానీ స్లోగా ఇది మొమెంటం 84,500 వరకు ఇచ్చేస్తుంది అనుకున్నాం. కరెంట్లీ అదే జరుగుతుంది. 84,500 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. అండ్ ఎనీథింగ్ స్లోగా నాకు తెలిసినంత వరకు ఇలానే స్లోగా రికవరీ అవుతుంది. డౌ జోన్స్ ఒకవేళ బిగ్ క్రాష్ అయితే మాత్రం బిట్కాయిన్లో బిగ్ ఫాల్ చూస్తాం. ఒకవేళ డౌ జోన్స్ కానీ బిగ్ క్రాష్ అవ్వకపోతే మాత్రం స్లోగా బిట్కాయిన్ని 84,500 వరకు మనం చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా ఒపీనియన్. ఆన్ ద అదర్ సైడ్ గోల్డ్ పరంగా చూసుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ మార్కెట్స్ కన్సల్టేషన్ ఫేజ్లో ఉన్నాయి. అండ్ ఎనీథింగ్ ఈ కన్సల్టేషన్ ఫేజ్ యొక్క లో కానీ బ్రేక్ అయితే మాత్రం మేబీ వచ్చేసరికి 24,500 వరకు మనం ఫాల్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కూడా బ్రేక్ అయితే 4,350 వరకు మనం డిప్ అయితే మాత్రం చూడవచ్చు. ఆన్ ద అదర్ సైడ్ సిల్వర్ పరంగా చూసుకుంటే సిల్వర్ అప్రాక్సిమేట్లీ కరెంట్లీ అయితే మాత్రం 81 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ సిల్వర్ అయితే మాత్రం ఏదైతే పాజిటివ్ సైడ్ మొమెంటం కనపడుతుందో రెసిస్టెన్స్ లెవెల్ ఆల్రెడీ బ్రేక్ చేసింది, ఇక్కడ నుంచి స్లోగా హైయర్ సైడ్ మొమెంటం ఇస్తుంది. సో రీసెంట్ యొక్క హై కానీ బ్రేక్ అయితే సిల్వర్ అప్ సైడ్ చూడొచ్చు, లేకపోతే ఫాల్ చూస్తాం. గుర్తుపెట్టుకోండి, గోల్డ్ అండ్ సిల్వర్కి వార్ పరంగా అన్సర్టెనిటీస్ మళ్ళీ పెరుగుతున్నాయి. సో మేబీ ఒకవేళ క్రూడ్ ప్రైస్ ఇలానే కానీ స్పైక్ అవుతూ ఉంటే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్లో డిక్లైన్ కంటిన్యూ అవ్వడానికి అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి. నా ఇంపార్టెంట్ స్టాక్స్ అన్నాను కదా, వాటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ వన్ హుండాయ్ మోటార్స్ యొక్క నెంబర్స్ అయితే మాత్రం వీక్గా వచ్చినాయి. యాక్చువల్గా వీళ్ళు ఇచ్చిన ఆటో సేల్స్ డేటాస్లో కూడా వీక్ నెంబర్సే ఇచ్చేవారు. సో హుండాయ్ మోటార్స్ నెంబర్స్ వీక్ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ ముందే ఉన్నాయి కాబట్టి వచ్చిన వీక్ అప్డేట్స్కి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. సో ఆన్ ద అదర్ సైడ్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా నెంబర్స్ కూడా నెట్ ప్రాఫిట్ 17% డిక్లైన్ అయింది. సో ఎబిటా మార్జిన్ ఎబిటాక్స్ కూడా న్యూట్రల్గా వచ్చినాయి. మరి మేబీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. స్విగ్గీ లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి లాసెస్ అయితే మాత్రం తగ్గినాయి. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఎబిటా లాస్ అయితే మాత్రం 697 crore కంటిన్యూ అయింది. రెవెన్యూ మాత్రం 44.7% పెరిగింది. చూడాలి స్విగ్గీ ఈరోజు కూడా ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది.
టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ నెంబర్స్ అన్నీ కూడా డబల్ డిజిట్లో పాజిటివ్గా వచ్చినాయి. 10 రూపీస్ డివిడెండ్ కూడా ఇచ్చారు. మేబీ ఇది పాజిటివ్గా తీసుకోవచ్చు. ఆన్ ద అదర్ సైడ్ ఏబీబీ ఇండియా రెవెన్యూ 5% పెరిగింది. ఎబిటా 27% డ్రాప్ అయింది. మార్జిన్స్ 12.8% డిక్లైన్ అయిపోయింది. నెట్ ప్రాఫిట్ 3 టైమ్స్ డబుల్ అయింది. నెట్ ప్రాఫిట్ బిగ్ జంప్ అయినా కానీ ఎబిటా మార్జిన్స్ రెండు కూడా డిక్లైన్ అయినాయి కాబట్టి మేబీ దీన్ని బట్టి ఏబీబీ ఇండియాను కొంచెం డిక్లైన్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా నెంబర్స్ పరంగా చూసుకుంటే అసెట్ క్వాలిటీ అంత ఇంప్రూవ్ అవ్వలేదు. మేబీ అసెట్ క్వాలిటీ అంత ఇంప్రూవ్ అవ్వలేదు కాబట్టి కొంచెం మిక్స్డ్గా బ్యాంక్ ఆఫ్ ఇండియా రియాక్ట్ అవ్వడానికి అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. ఓబెరాయ్ రియల్టీ నెంబర్స్ ఆల్మోస్ట్ డబల్ డిజిట్లో గ్రోత్ కనిపించింది. ఇది మనం పాజిటివ్గా అయితే మాత్రం తీసుకోవచ్చు. రెయిన్ ఇండస్ట్రీస్ నెంబర్స్లో కూడా లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి నెంబర్స్ కొంచెం పాజిటివ్గా వచ్చినాయి. ఇది కూడా హైయర్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంసీఎక్స్ డబల్ డిజిట్ నెంబర్స్ వచ్చినాయి. 8 రూపీస్ పెర్ షేర్ డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు. కానీ ఎంసీఎక్స్ ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. రీసెంట్గా బాగా పెరిగిపోయింది. మరి ఈరోజు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం చూడాలి. ఆన్ ద అదర్ సైడ్ లాయిడ్స్ ఎంటర్ప్రైజెస్ నెంబర్స్ కూడా లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి ప్రాఫిట్స్లోకి వచ్చినాయి. ఇది ఆ కంపెనీకి కొంచెం పాజిటివ్గా మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాపిల్ 3i నెంబర్స్ అయితే మాత్రం డబల్ డిజిట్ గ్రోత్ కనిపిస్తుంది. సో ఇది కూడా పాజిటివ్గా తీసుకోవచ్చు. ప్రమోటర్ హోల్డింగ్ కూడా కొంచెం పెరిగింది. ఇది కూడా కొంచెం మనం పాజిటివ్గా అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్లూ డాట్ యొక్క నెంబర్స్ అయితే మాత్రం లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి న్యూట్రల్గా వచ్చినాయి. అంత పాజిటివ్గా రాలేదు. బజాజ్ ఫిన్సర్ యొక్క జనరల్ ఇన్సూరెన్స్ డేటా రిలీజ్ అయింది. ఏప్రిల్ గ్రాస్ డైరెక్ట్ ప్రీమియం అయితే మాత్రం లాస్ట్ టైం కన్నా ఇంప్రూవ్ అవుతూ చూపిస్తున్నారు. టోటల్ ప్రీమియం బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ది లాస్ట్ టైం కన్నా 719 CR ఉంటే ఈసారి 937 CR వచ్చింది. కొంచెం మనం ఇది కూడా పాజిటివ్గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేజర్గా ఉన్న స్టాక్స్ గురించి నేను మీకు చెప్పాను. ఇంకేమైనా ఉంటే ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో డెఫినెట్గా అనౌన్స్ చేస్తాను. హోప్ క్లియర్ కట్గా మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ అన్నీ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all today evening at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.